హియర్ ఎక్స్రే రేడియోగ్రఫీని డిస్కవర్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే రాంజన్. ఓకే, ఇది ఎందులో యూజ్ అవుతుంది అంటే యూస్ఫుల్ ఇన్ డయాగ్నోస్టిక్ రేడియోగ్రఫీ. ఓకే, డిస్కవర్డ్ బై రాంజన్, యూస్ఫుల్ ఇన్ డయాగ్నోస్టిక్ రేడియోగ్రఫీ అంటే రోగ నిరోధక పరీక్షల్లో యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. దిస్ ఎక్స్రే రేడియోగ్రఫీ ఈజ్ ఏ సింపుల్ రేడియాలజికల్ టెక్నిక్ అంటే సరళమైనటువంటి రేడియాలజికల్ పద్ధతి ఇది. ఓకే, సింపుల్ రేడియాలజికల్ టెక్నిక్. దీన్ని దేనికి ఉపయోగిస్తున్నారు అని అంటే టు అబ్జర్వ్ ద హ్యూమన్ బాడీ పార్ట్స్ అండ్ ఆల్సో డయాగ్నోసిక్ ఎనీ ఫిజికల్ వేరియేషన్స్ అంటే హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్, మానవ దేహంలో ఉన్నటువంటి లోపలి భాగాలను పరీక్షించడం కోసం మరియు ఎనీ ఫిజికల్ వేరియేషన్స్ని డయాగ్నోస్ చేయడం కోసం, మన బాడీ లోపల ఉన్నటువంటి ఏమైనా ఫిజికల్ వేరియేషన్స్, భౌతిక వైవిధ్యాలు ఉన్నాయి కదా, వాటిని నిర్ధారించడం కోసం ఈ ఎక్స్రే రేడియోగ్రఫీని యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఈ క్రమంలో ఆ విధంగా చేసేటటువంటి క్రమంలో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్స్రే ఇమేజెస్ వేటిని చూపిస్తాయి అంటే డిఫరెంట్ డెన్సిటీస్ యొక్క ఏరియాస్ని మరియు డిఫరెంట్ ఐడెంటిఫియేబుల్ కంపోజిషన్ని గుర్తిస్తూ ఉంటాయి అన్నమాట, చూపిస్తూ ఉంటాయి. ఎక్స్రే ఇమేజెస్, ఎక్స్రే తీసిన తర్వాత ఆ ఎక్స్రే చూపించినటువంటి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో, మనం ఎక్స్రే షీట్ చూస్తాం కదా, ఆ షీట్ దేన్ని గుర్తిస్తుంది, దేన్ని ప్రదర్శిస్తుంది అని చూసినట్లయితే వేర్వేరు సాంద్రతల ప్రాంతాలు అంటే డిఫరెంట్ డెన్సిటీస్ యొక్క ఏరియాస్ని అండ్ ఆల్సో కంపోజిషన్ ఇన్ డిఫరెంట్ ఐడెంటిఫియేబుల్ అంటే సంఘటనలను గుర్తించగలిగేటటువంటి రూపాల్లో ఈ ఎక్స్రే ఇమేజెస్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఎక్స్రే రేడియోగ్రఫీ ఎవరు డిస్కవర్ చేశారు, దేంట్లో యూస్ఫుల్ అవుతుంది, ఇది సింపుల్ టెక్నిక్ ఏంటి అనేది, ఓకే, దేన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఎక్స్రే ఇమేజెస్ దేన్ని చూపిస్తూ ఉంటుందని చూసాము. ఓకేనా, చూడండి ఇది వచ్చేసి ఎక్స్రే జనరేటర్. ఓకే, ఎక్స్రే జనరేటర్ నుంచి ఏ బీమ్ ఆఫ్ ఎక్స్రే అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏ బీమ్ ఆఫ్ ఎక్స్రే ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఎక్స్రే జనరేటర్. దిస్ ఏ బీమ్ ఆఫ్ ఎక్స్రే ఈస్ ప్రొజెక్టెడ్ ఇన్ టు ద హ్యూమన్ బాడీ. ఓకే, హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఎక్స్రే ఇమేజ్ వస్తుంది కదా, ఆ ఎక్స్రే అయినటువంటి అవన్నీ కూడా రికార్డ్ చేయబడతాయి. ఎక్కడ రికార్డ్ చేయబడతాయి అంటే ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ ద్వారా రికార్డ్ చేయబడతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్ టాపిక్ దీని ఒక డయాగ్రామటికల్గా చెప్పాను. చూడండి, ఇది వచ్చేసి ఎక్స్రే జనరేటర్. ఎక్స్రే జనరేటర్ నుంచి ఎక్స్రే అనేది బీమ్ ఆఫ్ ఎక్స్రే అంటే ఒక ఎక్స్ రే అనేది ఒక ఎక్స్రే గుంపు అనేది అక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి ఎక్స్రే గుంపు అనేది మానవ దేహం పైన పడుతుంది, మానవ దేహంలోకి ఎంటర్ అవుతుంది. ఆ మానవ దేహంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బాడీ పార్ట్స్ ని రికార్డ్ చేస్తారు. ఎక్కడ అంటే ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ పైన రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. టాపిక్ చూసుకోండి, ఏ బీమ్ ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఎక్స్రే జనరేటర్. అంతే కదా, ఎక్స్రే జనరేటర్ నుంచి బీమ్ ఆఫ్ రేస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి, ప్రొజెక్టెడ్ బై ద బాడీ పార్ట్స్. ఓకే, దెన్ ఇక్కడ ఎక్స్రే అనేది బాడీ పార్ట్స్ ద్వారా పాస్ అయ్యి ఎక్కడ రికార్డ్ చేయబడతాయి అని చెప్పాను, ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ పైన రికార్డ్ చేయబడతాయి అని చెప్పాను. సో ఇదంతా బదులు ఈ సింపుల్ ఈ డయాగ్రామటికల్గా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా టాపిక్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఉంది, ఇంకొక 2 షార్ట్స్ అవుతాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.